విశాఖలో 2020 సంవత్సరంలో కరోనా సమయంలో ఒక సంచలనాత్మకమైనటువంటి కేసు నమోదైంది దిశలో. 4 ఏళ్ల తర్వాత పోక్సో కోర్టు ఇచ్చినటువంటి సంచలనాత్మకమైన తీర్పు. మనతో పాటు పోక్సో పీపీ కరణం కృష్ణ గారు ఉన్నారు. అసలు ఈ కేసు ఏంటి అనే కన్నా ఇలాంటి దారుణ సంఘటనల కోసం మాట్లాడుకోవడం కూడా చాలా బాధాకరమైన విషయం. కన్న కూతుర్ని కన్న తండ్రి గర్భవతిని చేసినటువంటి కేసును టేకప్ చేసింది అప్పట్లో దిశ పోలీస్ స్టేషన్లో. ఈ కేసు ఫైల్ అయిన దగ్గర నుంచి కూడా చాలా సివియర్గా ఈ కేసుని టేకప్ చేశారు. ఇప్పుడు తీర్పు అయితే వెల్లడించింది కోర్టు. ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. సార్, అప్పుడు 2020లో ఇప్పుడంటే కొంచెం కామన్గా వింటున్నాం, కానీ ఇలాంటి అఘాయిత్యాలు అప్పట్లో కన్న కూతుర్ని కన్న తండ్రి గర్భవతిని చేశాడు అంటే అదొక సంచలనాత్మకమైనటువంటి కేసుగా అయిపోయింది. ఏంటి సార్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు? నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు గౌరవ పోక్సో న్యాయస్థానం అయినటువంటి శ్రీమతి ఆనంది గారు ఒక సంచలనమైన తీర్పు వెలువరించారు. ముద్దాయినటువంటి కరజాడ భాస్కర్ రావుకి లైఫ్ టిల్ డెత్ అంటే జీవితకాలం చనిపోయినంత వరకు జైల్లో ఉండేటట్టు, ఆయనకి 30,000 రూపాయల ఫైను, 5 లక్షలు విక్టిమ్ కాంపన్సేషన్ ముద్దాయే కట్టేటట్టు, అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా 5 లక్షలు అమ్మాయికి విక్టిమ్కి కాంపన్సేట్ చేసేటట్టు కూడా ఈరోజు మొత్తం 10,30,000 రూపాయలు విక్టిమ్కి కాంపన్సేట్ చేసేటట్టు గౌరవ న్యాయస్థానం వారు తీర్పిచ్చారు. ముఖ్యంగా ఆ కేసు ఏంటంటే లోతులోకి వెళ్తే 2020 సంవత్సరంలో జూలై నెలలో ఈ యొక్క కరజాడ భాస్కర్ రావు అనే అతను ఇంతకుముందు కలకత్తాలో ఒక ప్రైవేట్గా జాబ్ చేస్తూ ఉండేవాడు. 2016లో వాళ్ళ వైఫ్ చనిపోయింది. వీళ్ళకి ఒకే పాప, ఈ విక్టిమ్ గర్ల్. వీళ్ళతో అప్పుడు ఏంటంటే 2019లో ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయిన తర్వాత అమ్మాయికి 8th క్లాస్లో ఇక కేఆర్ఎం కాలనీలో ఒక ప్రైవేట్ స్కూల్లో అమ్మాయికి జాయిన్ చేయడం జరిగింది. 2020లో ఎప్పుడైతే కరోనా లాక్డౌన్ అయిందో వాళ్ళు రైల్వే కాలనీలో రెంటుకుంటూ అక్కడే లాక్డౌన్ వల్ల ఉండిపోవడం వల్ల ఈ అమ్మాయికి తల్లిదండ్రులు లేనందువల్ల, అంటే తల్లి లేనందువల్ల ఇంట్లో ఉండేటప్పుడు లాక్డౌన్ టైంలో ఈయన ఏం జరిగిందో తెలియదు, కానీ అమ్మాయికి పలుమార్లు అత్యాచారం చేయడం జరిగింది. సొంత తండ్రే. అయితే అమ్మాయికి ప్రెగ్నెంట్ వచ్చి ఆ విషయం కూడా ఈ ముద్దాయికి తెలియదు, కానీ కడుపులో నొప్పి వస్తుందని చెప్తే ఒక దగ్గరున్న ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్కి తీసుకెళ్తే డాక్టర్లు చెక్ చేసి ఇమ్మీడియట్గా ఇదేదో ప్రాబ్లం ఉందని చెప్పేసి తండ్రికి చెప్పకుండా కేజీహెచ్ రిఫర్ చేశారు. కేజీహెచ్లో చెక్ చేసిన వెంటనే ఏమైందంటే అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసి అమ్మాయి మైనర్ కనుక 14 years అమ్మాయికి అప్పుడు 14 సంవత్సరాలు. ఇమ్మీడియట్గా వాళ్ళు ఏం చేశారంటే కేజీహెచ్ వారు ఇమ్మీడియట్గా ఎమ్మెల్సీ రాసి ఎక్కడైతే జ్యూరిడిక్షన్ ఉందో ఆ సంబంధించిన స్టేషన్కి ఇన్ఫామ్ చేశారు. వెంటనే పోలీసులు వచ్చి ఈ అమ్మాయిని అడిగేసరికి ఇలాగ సో నేను 14 సంవత్సరాలు నేను పాపని ఇలా జరిగిందని చెప్పేసరికి ప్రెగ్నెంట్ అయింది, ఎవరి వాళ్ళు ప్రెగ్నెంట్ అని చెప్పేసరికి సొంత తండ్రి అనేసరికి ఇమ్మీడియట్గా వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి అమ్మాయి మైనర్ కనుక సంచలనమైన కోర్టు కనుక అప్పుడున్న సిపి గారు ఇమ్మీడియట్గా దిశకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇప్పుడు దిశ అప్పుడు ఉన్న ఏసీపీ ప్రేమ్ కాజల్ గారు ఇది టేకప్ చేసి ఈ యొక్క కేసుని ఆ కరోనా టైంలో కూడా పక్కాగా అమ్మాయి మెడికల్ ఎవిడెన్స్ కానీ పక్కాగా అమ్మాయిని అబార్ట్ చేసి ఆ యొక్క డీట్ని భద్రపరిచి దాన్ని డిఎన్ఏ చేసి మొత్తం డిఎన్ఏ ప్రూవ్ అయ్యేటట్టు అంతా ప్రూవ్ చేసి మెడికల్ ఎవిడెన్స్ ప్రూవ్ చేసి పక్కా ఎవిడెన్స్తో ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. 2023 ఇదేంటంటే నవంబర్లో స్టార్ట్ అయింది కేసు. ఎవిడెన్స్ పక్కా ఎవిడెన్స్ చేసాం. ఈరోజు ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి. జడ్జిమెంట్ గౌరవ న్యాయస్థానం వాళ్ళు ఈరోజు ఇచ్చాము తీర్పు చెప్పడం జరిగింది. ముద్దాయికి లైఫ్ టిల్ డెత్ అంటే జీవిత కాలం జైలుటట్టు ఉండేటట్టు, 30,000 రూపాయలు ఫైను, తర్వాత విక్టిమ్కి సొంత తండ్రి అయినా ఆయన ముద్దాయి కనుక ఆయనే 5 లక్షల రూపాయలు కాంపన్సేట్ చేసేటట్టు, అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా అమ్మాయికి 5 లక్షలు కాంపన్సేట్ చేసేటట్టు గౌరవ న్యాయస్థానం తీర్పిచ్చారు. ముఖ్యంగా ఇదంతా మానిటరింగ్ కూడా ఇప్పుడున్న ఏసీపీ వివేకానంద గారు కూడా మానిటరింగ్ దగ్గరుండి చేశారు. అప్పుడున్న రామకాజులు కేసు చేస్తే ఇప్పుడున్న వివేకానంద గారి యొక్క ఫిట్నెస్ ప్రొడ్యూస్ చేయించడంలో కానీ అన్నింటిలో కూడా సత్వరంగా స్పందించి చేశారు కనుక ఈరోజు ఈ యొక్క మంచి తీర్పు వెలువరించిందని నేను అనుకుంటున్నాను. సార్, కరోనా టైంలో అంటే 2020లో జరిగిన ఈ కేసు అప్పుడు ఆ అమ్మాయి మైనర్, అప్పట్లో చాలా సెన్సేషన్ అయింది. ఒక సొంత తండ్రి కన్న కూతుర్ని ఇలా చరచడం ఏంటి అనేది. ఈవెన్ తనకి జరిగిన అన్యాయం చెప్పుకుందామంటే కన్న తల్లి లేదు, అనారోగ్యంతో చనిపోయింది, బ్రెస్ట్ క్యాన్సర్తో చనిపోయింది. ఒకవైపు ఒక్క కూతురు, తండ్రి ఇలాగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు అంటే తనకి దిక్కుతోచని పరిస్థితిలో ఏమీ చెప్పుకోలేక ఈవెన్ హాస్పిటల్ ద్వారా ఈ దారుణం బయటకు వచ్చింది కదా సార్. ఎస్, ముఖ్యంగా అమ్మాయికి ఎప్పుడైతే కడుపులో నలతగా ఉందనేసరికి ఎవరైతే ముద్దాయినాడో ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మాయి ప్రెగ్నెంట్ అని. ఇమ్మీడియట్గా ఒక అక్కడ దగ్గరున్న ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తే ప్రైవేట్ హాస్పిటల్ చెక్ చేసి వాళ్ళకి డౌట్ వచ్చింది సంథింగ్ దేర్. ఈ ముద్దాయి చెప్పుకుంటే ఇమ్మీడియట్లీ మీరు అమ్మాయి కేజీహెచ్ తీసుకెళ్ళాలని చెప్తే వీడు ఏమనుకున్నాడంటే అమ్మాయి ప్రెగ్నెంట్ కాదేమో, ప్రెగ్నెంట్ అయితే తీసుకెళ్ళకపోతుంది, హెల్త్ ఇష్యూ అనుకుని ఎప్పుడైతే కేజీహెచ్ తీసుకెళ్లారు కేజీహెచ్ ద్వారా చెక్ చేసి అమ్మాయికి చెకప్ చేసి ప్రెగ్నెంట్ అని తెలిసినంటే ఎమ్మెల్సీ రాసి ఇమ్మీడియట్గా ఏం చేశారు, సట్నం జ్యూడిక్షన్ ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేశారు.
వాళ్ళు వచ్చి ఇమ్మీడియట్గా ఎమ్మెల్సీ వచ్చింది కనుక ఇమ్మీడియట్లీ కేసు బుక్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి ఇది సంచలన ఇష్యూ కనుక ఇమ్మీడియట్లీ సిపి గారి దృష్టికి తీసుకెళ్లేసరికి సిపి గారు ఏం చేశారంటే అది దిశకు ట్రాన్స్ఫర్ చేశారు. దిశ వాళ్ళు అది ఇన్వెస్టిగేషన్ మొదలెట్టారు. తర్వాత అమ్మాయి ప్రజెంట్ స్టిల్ ఆ రోజు నుంచి కూడా హోమ్లో ఇప్పుడు కూడా చదువుకుంటుంది, హోమ్లో రన్ అవుతుంది అమ్మాయి ప్రజెంట్. అది సరే, ఇలాంటివి చాలా అఘాయిత్యాలు ఉన్నాయి. సో దిశ నుంచి కేసులు నమోదైన తర్వాత పోక్సో ఇచ్చినటువంటి కోర్టు తీర్పు ఏవైతే ఉందో దాని ద్వారా కొంత అవగాహన కూడా మనం కల్పిస్తున్నాం. అంటే క్షణికావేశం కావచ్చు, ఉద్దేశపూర్వకంగా కొన్ని ఘటనలు జరిగినప్పుడు ఎంత కఠినంగా శిక్షలు ఉంటాయో కూడా తెలియజెప్పే ప్రయత్నం మీ నుంచి ఎప్పటికప్పుడు ఏ కేసుకి సంబంధించి తీర్పులు వచ్చినా కూడా మనం సుమన్ టీవీ ద్వారా షేర్ చేస్తున్నాం. సో నిజానికి ఇక్కడ ఈ అమ్మాయిని మీరు కూడా చాలా సందర్భాల్లో కేసు విచారణలో భాగంగా వెళ్ళి చెప్పినప్పుడు తను ఏం మాట్లాడేది సార్? అసలు ఏం చెప్తారు తల్లిదండ్రులు లేని? తను ఏముంది, అమ్మాయి చాలా షాక్లో ఉంది. ఇలా జరిగిందంటే ఆవిడ కూడా తట్టుకోలేని పరిస్థితి. సొంత తల్లి లేదు, తాతయ్య ఉన్నారంటే తాతయ్య నాన్నమ్మ ఉన్నారంటే వాళ్ళు పెద్ద పట్టించుకునే పరిస్థితి కాదు. ఎందుకంటే వాళ్ళ సొంత కొడుకు మాట వింటారు వాళ్ళు, మనవరాల మాట ఎందుకు వింటారు? కనుక పరిస్థితి బాగోలేదు. ఆ రోజు ఆవిడ నిజంగా ఆవిడకి దేవుడు ఉన్నట్టే, వాళ్ళ అమ్మగారు ఆ పైనుండి ఆవిడకి సపోర్ట్ చేసినట్టే లెక్క. ఆ రోజు ఈ విధంగా బయటికి రావడం వల్ల ఆవిడ సేవ్ అయింది. ఈరోజు ఆ హోమ్లో శుభ్రంగా చదువుకుంటుంది అమ్మాయి. ఇప్పుడు గౌరవ న్యాయస్థానం కూడా మంచి జడ్జిమెంట్ ఇచ్చారు కనుక ఇప్పుడు యువర్స్ ఎవరైనా చూసినా ఆ అమ్మాయికి హెల్ప్ చేయాలంటే హెల్ప్ చేయొచ్చు. అమ్మాయి ప్రజెంట్ హోమ్లో ఉంది కనుక ఎవరైనా అమ్మాయి డీటెయిల్స్ బహుశా ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఏదో వచ్చి ఉంటుంది, నేను కనుక్కోవట్లేదు. అమ్మాయి ప్రజెంట్ హోమ్లో చదువుకుంటుంది. ఈయన ప్రైవేట్ ఎలక్ట్రికల్ ఎంప్లాయీ, ఎక్కడో ప్రైవేట్ చేస్తుంటాడు. మరి ప్రైవేట్ ఎంప్లాయీ డీటెయిల్స్ నాకు అంటే ఎలక్ట్రికల్ అప్పుడున్న సిస్టమ్ అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తెలిసింది, మాకున్న కోర్టు రికార్డులో ఉంది. మరి తర్వాత ఏం చేస్తాను నాకు తెలియదు. అప్పటికి ఈ అమ్మాయి మైనరు, తండ్రి వయసు దాదాపు 38 సంవత్సరాలు. అప్పటికి 35, ఇప్పుడు 39 ఇయర్స్. 39 ఇయర్స్. అమ్మాయికి అప్పుడు 14 ఇయర్స్, ఇప్పుడు 18 ఇయర్స్ అవుతుంది. సార్, కొంతమందికి కొన్ని కేసుల విషయాల్లో కానీ అన్యాయం జరిగినప్పుడు పోలీస్ వ్యవస్థ పైన, న్యాయ వ్యవస్థ పైన నమ్మకం అనేది అంతగా ఉండకపోవచ్చు. కానీ ఎప్పటికప్పుడు మీరు అవేర్నెస్ కల్పిస్తున్నారు మా ఛానల్ ద్వారా. సో ఏం చెప్తారు సార్, ఒకవేళ అన్యాయం జరిగినా ఖచ్చితంగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, మొన్న మనం డిస్కస్ చేసిన కేసులు అయితే 10 ఏళ్ల తర్వాత కూడా తీర్పులు వచ్చేటివి ఉన్నాయి. సో మీరేం చెప్తారు సార్? ఇప్పుడు ఏదైనా ఎవరైతే అన్యాయం జరిగిందో వాళ్ళు ధైర్యంగా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. వాళ్ళు ధైర్యంగా ఎప్పుడు కేసు అది 1 ఇయర్ అవ్వచ్చు, 3 ఇయర్స్ అవ్వచ్చు, 4 ఇయర్స్ అవ్వచ్చు, ధైర్యంగా నిలబడాలి, సాక్ష్యం చెప్పాలి. చెప్పినప్పుడు పోలీసు వాళ్ళు కూడా సహకారం ఉంటుంది, కోర్టు వారు కూడా ధైర్యంగా సాక్ష్యం చెప్తే కంపల్సరీ కోర్టు వారు కూడా న్యాయం చేస్తారు. జ్యుడిషియరీ ఏంటంటే వాళ్ళు నిష్పక్షపాతంగా ఉంటారు కనుక వాళ్ళకి కంపల్సరీగా న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణ ఈ కేసులన్నీ కూడా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొత్త సిపి గారు కూడా చాలా ప్రాసిక్యూషన్ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందరూ కూడా బాగానే పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారు. మాకు ప్రాసిక్యూషన్కి ఎప్పుడు నిరంతరం అందుబాటులో ఉంటూ ఏది కావాలంటే అది చేస్తూ హెల్ప్ చేస్తూ మాకు ఫుల్ ఫేవర్గా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్. సో ఈ మైనర్ అమ్మాయి విషయంలో మాత్రం ఖచ్చితంగా న్యాయ వ్యవస్థే ఒక కన్న తల్లిలాగా తనని ఆదుకుంది అని చెప్పొచ్చు. ఇక్కడ ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఎవరూ లేరు. తల్లి బ్రెస్ట్ క్యాన్సర్తో చనిపోయింది కరోనా టైంలో. తండ్రి తనను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి కంటికి రెప్పలా చూసుకొని బాగా చదివించి మంచి భవిష్యత్తు కన్న కూతురికి ఇవ్వాల్సింది పోయి తనపైనే కన్నేసి పదే సార్లు తనపైన అత్యాచారానికి పాల్పడి చివరికి గర్భవతిని చేశాడు. ఆఖరికి నిజంగా మీరు చెప్పింది చాలా మంచి వర్డ్ సార్. ఆ కన్నతల్లి చనిపోయినా కూడా డాక్టర్ల రూపంలో ఆమెకి ఈ రకంగా హెల్ప్ చేసింది. ఇలాంటి దుర్మార్గపు ఘటనలను వెలుగులోనికి తీసుకొస్తున్న సందర్భం కూడా పోక్సో కోర్టు అయితే మాత్రం వరుసగా సంచలనమైనటువంటి తీర్పులు ఇస్తూ ఉంది. బాధితులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. సో మీరు కూడా చాలా వరకు అవగాహన కల్పిస్తున్నారు పబ్లిక్కి కూడా. ఎందుకంటే ఒకప్పుడు అక్కడ పలానా కేసు ఫైల్ అయిందట, లేకపోతే పలానా అఘాయిత్యం జరిగిందంట వరకు మనకి తెలుసు. ఆ తర్వాత వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడ్డాయి, ఎంత ఎక్సర్సైజ్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పోక్సో టీం కానీ మీరంతా చేస్తున్నారు అని కేవలం పోక్సో పీపీగా మీరు మాత్రం మాతో చాలా విషయాలు షేర్ చేసుకుంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సో ముఖ్యంగా మేము ఏదైతే ఈ పోస్ట్లో ఉన్నామో మా బాధ్యత అనేది చాలా ఇంపార్టెంట్. దానికి తగ్గట్టే మేము పనిచేస్తున్నాం. ముఖ్యంగా నాతో పాటు పోలీస్ డిపార్ట్మెంటు, మాకు సంబంధించిన ఆఫీస్, నాకున్న లైసెన్స్ కూడా అందరూ కూడా అదే కష్టపడి పనిచేస్తున్నాం కనుక ఈ రిజల్ట్ వస్తుంది. ప్రతి కంటెస్ట్ కేసులో కూడా మేము నిరంతరం శ్రమిస్తూ ముఖ్యంగా ఏ విట్నెస్లు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా తెస్తూ కోర్టు వారికి ఏం జరిగిందో అది ప్రజెంట్ చేస్తూ కోర్టు వారికి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు మ్యాక్సిమం మా శక్తివంతం లేకుండా మేము ప్రయత్నిస్తున్నాం కనుక ఈ రిజల్ట్ వస్తుంది. సార్, ఇలాంటి కేసెస్ టేకప్ చేసినప్పుడు ఫైల్ అవ్వడం లేకపోతే శిక్షలు వచ్చే వరకు కూడా దిశ అనే దాని యొక్క పాత్ర కూడా ఎలా ఉండేది? దిశ వాళ్ళు ముఖ్యంగా టీమ్ ఆఫ్ దిశ అనేది ఒక పెట్టారు కనుక ఇలాంటి క్రూషియస్ కేసెస్ అని వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతుంటే వాళ్ళు ఇదే పని మీద ఉంటారు. ఒకవేళ ఎఫ్ఐఆర్ అయినా
40 డేస్ 30 డేస్లోనే ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నారు. 80 డేస్లో అది నెంబరింగ్ అయిపోతుంది. నెంబరింగ్ అయిపోయి జస్ట్ 120 డేస్ 3-4 మంత్స్ అయ్యేసరికి ఆల్రెడీ సమ్మన్స్ కూడా ముద్దాయికి ఇష్యూ అవుతున్నాయి. వేరే కేసులు అయితే స్లోగా, ఎందుకంటే వాళ్ళ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి కనుక నెంబరింగ్ అవ్వడం కానీ ఛార్జ్ షీట్ వేయడం లేట్ అవుతుంది. కానీ ఇక్కడ అది కాదు, చాలా స్పీడ్గా అవుతుంది. కనుక ఈరోజు 2023 కూడా జడ్జిమెంట్ వచ్చిన ఉన్నాయి. ఇప్పుడు 23 కూడా ఇప్పుడు కేసులు ఒక 2 కంటెస్ట్లో ఉన్నాయి, అవి కూడా రన్ అవుతున్నాయి. పార్టెడ్ అయిపోయింది కూడా, బహుశా ఈ నెల జడ్జిమెంట్ వచ్చేవచ్చు 2023 కేసులు కూడా. ఎస్, అది దిశ. థ్యాంక్ యూ.